మెగాస్టార్ చిరంజీవి అంటే మెగా ఫ్యామిలీలోనే కాదు, సినీ ప్రియులకు కూడా అభిమానం ఎక్కువ. లేటు వయసులో కూడా ఖైదీ నంబర్ 150 సక్సెస్ తో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. త్వరలో స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథలో నటించనున్న చిరు ప్రస్తుతం తన టీవీ షోలో మీలో ఎవరు కోటీశ్వరుడితో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఈ వారం చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. సినిమా విశేషాలే కాకుండా పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాలు కూడా నెమరు వేసుకుని ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు. అయితే ఈ సందర్భంగా చిరంజీవి తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. తాను ఎప్పుడూ అమ్మకి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉంటే నాగబాబు మాత్రం చిన్నప్పుడు బాగా లేజీ అని, ఎప్పుడు పడుకునే ఉండేవాడని, ఏ పని చేసేవాడు కాదని చెప్పాడు. ఓసారి నాగబాబుని లాండ్రీ నుండి బట్టలు తెమ్మని పంపిస్తే వెళ్లడం మానేసి ఇంట్లోనే ఎంచక్కా పడుకునే ఉన్నాడని, తనకి విపరీతమైన కోపం వచ్చి చంప చెళ్లు మనిపించానని చెప్పాడు. తర్వాత వాళ్ళమ్మొచ్చి చిరంజీవిని తమ్ముణ్ణి అలా కొడతావా అని క్లాస్ పీకిందని చెప్పుకొచ్చారు. తర్వాత ఇదే విషయాన్ని తమ తండ్రికి వివరించగా తాను నాగబాబుని మరో దెబ్బ కొంచెం గట్టిగానే కొట్టారని చెప్పారు. చిరంజీవి నిజంగా కష్టజీవి కాబట్టే ఈరోజు మెగాస్టార్ అవ్వగలిగాడు. ఆ తరానికి ఈ తరానికి ఆదర్శప్రాయుడయ్యారు.